మధ్యలో మనకందరికీ తండ్రి అయిన ఆ దేవదేవునికి ఆయన కుమారుడు మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు. మరి వాక్యంలో కలిపోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయంలోనైనా నీ యొక్క పాద సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. మాకు కావాల్సిన వర్తమానము నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాకు వినిపించండి ప్రభా. వినగల చెవులు, గ్రహింపగల మనసు నాకు మాకు అందరికి దయచేయండి ప్రభా. ఈ యొక్క ప్రార్థన మీ ప్రియ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దేవుణ్ణి మనం చూడగలమా? చూడలేము, ఆయన స్వరము వినగలమా? వినలేము. దేవుణ్ణి చూడగలమా? ఆయన స్వరము వినగలమా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి నేటి సమాజంలో చాలామంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే, నేను దేవుని చూసాము, ఆయనతో మాట్లాడాము, ఆయన మెల్లని స్వరం విన్నాము, పెద్ద వెలుగును చూసాము, పెద్ద అంగిని చూసాము, ఆయన గాయపడిన హస్తాలు చూసాము, ఆయన మేము తాకాము, ఆయన మమ్మల్ని తాకాడు. ఇలా రకరకాల సాక్ష్యాలు వినపడుతున్నాయి సమాజంలో. ఇది నిజమేనా, ఇది వాస్తవమేనా అన్నది మనం గమనించుకోవాలి. ఎవరు ఏది చెప్పినా మీరు గుడ్డుగా విశ్వసించకూడదు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించుకోమన్నాడు. ఏమన్నాడు? మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కానీ నేటి క్రైస్తవులకి అంత సమయం ఉంటుందా? వినడానికే కష్టం. మళ్ళీ ఆ విన్నది వాక్యంలో అలా ఉన్నదా లేదన్నది ఇంకా కష్టం. అవునా కదా? చాలామంది వినడానికే అలవాటు పడిపోయారు. మరి వారు చెప్పిన సంగతులు బైబిల్లో అలా ఉన్న వాళ్ళు ఏమన్నా పరిశోధన లేదు. అందుకు కాబట్టి ఈ యొక్క అబద్ధ సాక్ష్యాలు ఎక్కువైపోతున్నాయి నేటి సంఘాల్లో. ఇలా సాక్ష్యాల పేరు చెప్పి సంఘాలు కట్టిన వారు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తూ ఉంటారు ప్రత్యేకంగా సాక్ష్యం చెప్పడానికే. పెద్ద పెద్ద వాల్ పోస్టర్లు, పెద్ద పెద్ద పాంప్లెట్లు వేస్తారు, గొప్ప సాక్ష్యం గల దైవజనులు వస్తారని. మరి సాక్ష్యాలు కరెక్టేనా? దేవునితో మనం మాట్లాడగలమా? ఆయన్ని మనం చూడగలమా? దయచేసి అందరూ చాలా ఆసక్తితో వాక్యం వినాలని ప్రభు పేట కోరుతున్నాం. ఇక వాక్యంలోకి వెళ్దాం. చూడండి, ఈ విషయంలో ఆదామును మనం ఆలోచించినట్లయితే, మొట్టమొదటిగా దేవుడు ఆదాముని నేల మట్టితో నిర్మాణం చేశాడు. నిర్మాణం చేసి ఆయన నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఇక ఆదాముని యొక్క ఏదైనా తోటలో నిర్మాణం చేశాడు, ఏదైనా తోటలో పెట్టాడు. ప్రతి సాయంత్రం పూట, చల్లపూట సమయాన్ని ఆదాముతో మాట్లాడుతున్నట్టుగా వాక్యంలో మనం చదువుకున్నాం, వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవము? ఆదాము మరి దేవుడితో మాట్లాడా? ఆదాము దేవుని స్వరం విన్నాడా అన్నది వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ విషయంలో మోసే గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఈ విషయంలో మోసే గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 24వ వచనం. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహత్యమును మాకు చూపించెను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకొంటిమి. అంటే మోసే కాలంలో వారు దేవునితో మాట్లాడినను, ఆయన స్వరము వినినను మేము బ్రతుకుతామని వారు తెలుసుకున్నారు.
అలా తెలుసుకున్నది వాస్తవమేనా? అలా తెలుసుకున్నది సత్యమేనా? అలా తెలుసుకున్నది నిజమేనా? మరి దేవునితో మనం మాట్లాడగలమా? ఆయన స్వరము మనం వినగలమా? ప్రియమైన దేవుని సహోదరులరా, మీరు ఆలోచించాలి. ఏది చెప్పినా మనకి వాక్యమే ఆధారము. ఇక్కడ రాయబడింది కదా, వీటినే చూసుకుంటున్నారు సాక్ష్యాలు చెప్పేవారు. విషయంలో మరొక వాక్యం చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 4వ వచనం. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాటలాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. చూసారా? ముఖాముఖిగా అంటే ఎదురు బదురు కూర్చుని మాట్లాడుతున్నట్టుగా, ముఖాముఖిగా మాట్లాడుతున్నట్టుగా ఉన్నది కదా ఇక్కడ. మరి చెప్పే సాక్షులందరూ ఇవే రిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. ఎప్పుడు ఇక్కడే ఫుల్ స్టాప్ అడుగుపోకూడదు. ఇక్కడే ఫుల్ స్టాప్ అడుగుపోకూడదు. చూడండి, మరొక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్టు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఇక్కడ మోషే కూడా దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టున్నది. మరి ఇది వాస్తవమేనా? ఈ రిఫరెన్స్లు బట్టి చాలామంది దొంగ సాక్ష్యాలు చెప్తున్నారు. బైబిల్లో రాయబడ్డది కాదండి. అలనాడు ఆదాము మాట్లాడాడు, మోషే మాట్లాడాడు, యెహోషువ మాట్లాడాడు, యాకోబు మాట్లాడాడు, అబ్రహాం మాట్లాడాడు. ఇలాగా మన యొక్క పితరుల పేరు చెప్పి వారు మాట్లాడిందే మనం మాట్లాడలేమా? వారు విన్నది మనం వినలేమా? వారు చూసింది మనం చూడలేమా అని ఈ విధమైన అడ్జస్ట్మెంట్తో అయిపోతున్నారు నేటి క్రైస్తవులు. ఈ విషయంలో యాకోబు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, యాకోబు సాక్ష్యం ఏంటి చూద్దాం. చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను. చాలు. ఈ యాకోబు అంట దేవుణ్ణి ముఖాముఖిగా చూశాడంట. మరి యాకోబు చూసిందే లేనిదే మేము చూడలేమా? యాకోబు చూశాడు కదా, ఆయన మాలాంటి మనిషే కదా, ఆయన చూసినప్పుడు మేమెందుకు చూడలేము అని ఇలాగ తమరు సమర్థించుకునేవారు కూడా ఉన్నారు. మరి ఈ విషయంలో నిర్గమాకాండంలోనే తేల్చేశాడు. నిజంగా మనం దేవుని చూడగలమా చూడలేమన్నది నిర్గమాకాండంలోనే రాసేశాడు దేవుడు. ఆ మాట ఎక్కడ ఉంది? 33వ అధ్యాయము 30వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకునడెను. ఏ నరుడును, ఏ నరుడంటే ఆదాము మొదలుకొని నేటి వరకు రాబోయే తరాల వరకు కూడా ఏ నరుడు ఆయన ముఖంను చూడజాలడు. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. మరి ఇంతకుముందు మనం చూసామని చదువుకున్నాం, మాట్లాడారని చదువుకున్నాం. అవి ముందు ముందు మనం బైబిల్ ద్వారానే తెలుసుకుందాం. అసలు ఎక్కడెక్కడ చూసారని చెప్పారు, ఎక్కడెక్కడ మాట్లాడారని చెప్పారు, ఆ విషయాలను ముందుగా మనం పరిశీలిద్దాం. మరొక మాట చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు. ఇక్కడ కూడా తేల్చేశాడు.
ఇంతకీ మోసే చూసింది ఎవరిని అనుకుంటున్నారు మీరు? దేవుని కాదు. ఎవరిని చూశారు? యెహోవా దూతను చూశాడు. అంటే మనం చూసేది యెహోవా దూతని, మనతో మాట్లాడేది యెహోవా దూతయే. ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చేశాడు. ఈ విషయంలో అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం కూడా మనం పరిశీలిద్దాం. ఈ విషయంలో అపోస్తులు వారు ఇస్తున్న సాక్ష్యాన్ని కూడా మనం పరిశీలిద్దాం. చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత అతనికి కనబడింది. మోషేకి ఏది కనపడ్డదో, మోషే ఎవరిని చూశాడో ఆ విషయాన్ని ఇక్కడ అపోస్తుడైన పౌలు ద్వారా బయలుపరిచాడు. మరి సర్వసత్యంలోకి అపోస్తుడైన పౌలే నడిపించాడు. పౌలు పత్రికల వలన మనకు రక్షణ, పౌలు పత్రికల వలనే మనకి తీర్పు. పౌలు ఎంత గొప్పవాడంటే ఒక మాట అన్నాడు, నేను క్రీస్తు పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఆ మాట అనగలిగాడంటే ఎన్ని గట్స్ ఉండాలి ఆయనకి. ఆయన పత్రికల వల్లనే మనకు రక్షణ, ఆయన పత్రికల వల్లనే మనకు తీర్ప. ఆయనే సర్వసత్యంలోకి నడిపించాడు మనల్ని. ఇప్పుడు ఈ విషయం మనకి తెలియాలంటే పత్రికలే ఇంపార్టెంట్. అపోస్తలుడైన పౌలే ఈ విషయం క్లారిటీగా రాయించాడు. మరొక మాట చదువుకుంటాం చూడండి. తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో ఏంటంటే సమీపింపరాని తేజస్సు అంటే గొప్ప వెలుగు మాట. ఇక్కడ దేవుడు వెలగొన్నాడంటే ఒక వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగుకి మనం సమీపింపరాని తేజస్సుతో ఉన్నది, దగ్గరికి వెళ్ళలేం మనం. అమరత్వం గలవాడై ఉన్నాడు, చూడలేము. ఆఫ్టర్ ఆల్ మనం పైన సూర్యుడినే 1 నిమిషం చూడలేము మధ్యాహ్నం మాటలు. అటువంటి సూర్యుడు కోటి సూర్యుల కంటే ప్రభావం గలవాడు దేవుడు. సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచున్నాడు, అమరత్వం గలవాడే ఉన్నాడు. ఎంత స్పష్టంగా రాయబడింది. మరొక మాట చదువుకుందా చూడండి. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2:5. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తేసను నరుడు. కొంతమంది సాక్ష్యాలంటే బెల విచిత్రం అనిపిస్తే డైరెక్ట్ పరలోకం వెళ్ళి వచ్చేసామంటారు. డైరెక్ట్ పరలోకం వెళ్ళి వచ్చేసి అంటాడు. ఒక సేవకుడు ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? ఆయన పళ్ళు తోముకుంటే పరలోకం వెళ్ళి వచ్చేసాడంట. ఎంత విచిత్రం! పరలోకం వెళ్ళడం అంత ఈజీయా? అంత సులువా పరలోకం వెళ్ళడం? ఎంత అజ్ఞానం, ఎంత అవివేకము! ఆఫ్టర్ ఆల్ మనం ఒక దేశానికి వెళ్ళాలంటేనే ఎంతో పెద్ద ప్రణాళిక ఉంటుంది. ఆ దేశం నుంచి మనకి వీసా రావాలి, పాస్పోర్ట్ ఉండాలి, వెరిఫికేషన్ జరుగుతాయి, రూల్స్ రెగ్యులేషన్ పాటించాలి, టికెట్ తీసుకోవాలి. నువ్వు వెళ్ళడానికి అర్హుడు కాదో పరీక్షలు ఉంటాయి, పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయో లేవో పరిశీలించుకుంటారు. ఇన్ని రూల్స్ రెగ్యులేషన్లు ఉంటాయి ఒక దేశానికి వెళ్ళాలంటే మనకి. అటువంటిది పరలోకం వెళ్ళాలంటే అంత ఈజీయా?
నమ్మడానికి ఏమైనా బాగుంది ఇది అసలు ఈ మాట? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము! వీరు చెప్పుతున్న సాక్ష్యాలు మనం ముందుగా చదువుకున్న చూడండి రెఫరెన్స్లో అవే చూపిస్తారు. వాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు, సర్వసత్యంలోకి రాగలేకపోతున్నారు. ఆ విషయం మనకి నిర్గమకాండంలోనే తెలిపోయింది కదా. వాళ్ళు చూసింది ఎవరిని? దేవదూతల్ని. చూడండి ఈ విషయంలో పేతురు గారు ఇస్తున్న సాక్ష్యం. 1 పేతురు 1 అధ్యాయము 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చాలు. మీరు ఆయనను చూడకపోయినను. పేతురు గారు ఈ విషయం అన్నాడంటే అర్థమైతే ఆయన మనము చూడలేము. ఈ యొక్క మానవ దేహాలతో మనం దేవుని చూడలేము. ఆయనని ప్రేమించాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంటుంది, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. నిజంగా అలా దేవుని చూసాము, దేవునితో మాట్లాడామని సాక్ష్యాలు చెప్పుతుంటే చాలామంది అది ఎన్ని వారు ఏమని భావించుకుంటారో తెలుసా? అబ్బా వీడు ఎంత అదృష్టవంతుడు, దేవుని చూశాడంట, దేవుని స్వరం విన్నాడంట, దేవునితో మాట్లాడారంట, మనకు ఆ యోగ్యత లేదు, మనకు ఆ అదృష్టం లేదని ఇలాగా విశ్వాసులు భావించుకుంటారు. ఇది నిజమేనా అన్నది మనం ఆలోచించుకోవాలి. ఈ విషయంలో పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం కూడా గమనిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. దయచేసి అందరు బైబిల్ ఉంటే కనుక తెరవండి, రాసుకునే వారు ఉంటే రాసుకోండి. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయము 8వ వచనం. గలతీ రాసిన పత్రిక 1 అధ్యాయము 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? ఆల్రెడీ పౌలు గారు ఒక సువార్త ప్రకటించేశాడు భూమి మీద. ప్రకటించేసి కొంతకాలానికి ఆయన చనిపోయాడు అనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి వెళ్తాడు. పరదేశికి వెళ్ళాక అక్కడికి వెళ్ళాక ఏమైనా జ్ఞాపకానికి వచ్చింది అనుకోండి, అర్రే ఈ విషయం అక్కడ వాళ్ళకి చెప్పలేకపోయానే, మరలా ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి వారు కనపడి మరలా విషయాలు చెప్తామని ఒకవేళ పౌలు గారే ఆ రీతిగా వచ్చినా కూడా నమ్మొద్దు అంటున్నాడు. అలా చెప్తే కనుక శాపగ్రస్తుడు. అలా చెప్తే ఎవరు? శాపగ్రస్తుడు. పౌలే కాదండి, దూత కూడాను. తెలుసా? దూత కూడా అలా చెప్పినట్లయితే శాపగ్రస్తుడు. దూతే కాదండి, యేసుక్రీస్తు కూడా. ఒకవేళ యేసుక్రీస్తు కూడా నీకు కల్లో కానీ దర్శనంలో కానీ వచ్చి ఇది సంగతి అని చెప్పినా కూడా మీరు నమ్మకూడదు. అలా నమ్మితే శాపగ్రస్తుడు. ఎందుకంటే అలా వచ్చే అవకాశం లేదు. అలా వచ్చే అవకాశం లేదు. ఒకే ఒక్కసారి పౌలు విషయంలో జరిగింది. యేసుక్రీస్తు దర్శనంలో కనపడతాం. మరలా ఈ అవకాశం రాదు. ఎందుకంటే ముందు వాక్యాలతో మనం చదువుకుందాం. చాలామంది అక్కడికి వెళ్ళిపోతారు, పౌలు దగ్గర వెళ్ళిపోతారు. మరి పౌలు కనపడలేదా, పౌలు మాట్లాడలేదా, పౌలు ఆయన స్వరం వినలేదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. అది కూడా నేనే జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఆ అదృష్టం ఇప్పుడు లేదు మనకి. అది పౌలు వరకే. ఎందుకంటే యేసుప్రభువు వారు మాట అన్నాడు, ఇంకా అనేక సంగతులు మీకు చెప్పవలసి ఉన్నాయి కానీ నాకు సమయం లేదు, నేను వెళ్ళిపోతేనే కానీ పరిశుద్ధాత్మ మీ వద్దకు రాడు, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తా అన్నాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మ పౌలు ద్వారా మనకి సర్వసత్యంలోకి నడిపించాడు. పౌలుని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు
ప్రభువారు. అందుకు కాబట్టే యొక్క అదృష్టం ఆయన తగ్గింది. ఆయన ద్వారానే సర్వజనులకు సువార్త అందించబడాలి. పౌలు ద్వారానే అన్యజనులకు సువార్త అందించబడాలి. పౌలు రాసిన పత్రికలే మనకు రక్షణ ఇస్తుంది. పౌలు రాసిన పత్రికలే మనకి తీర్పు జరుగుతుంది. పౌలు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను క్రీస్తు పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోవాలన్నాడు. అసలు ఆ మాట అంటానికి ఎంత గట్స్ ఉండాలని ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఎంతటి మహానుభావుడైనా ఆయన పోలి పౌలు నడుచుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? పౌలు పోలి నడుచుకోవాలి. చూసారా ఆ మాట అంటున్నాడంటే ఎంత గట్స్ ఉండాలి. ఇప్పుడు పౌలు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినని మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడు అంటాడు. మరొక మాట చదువుకున్నా చూడండి. మరి ఇంతకీ దేవుడిని మనం చూడగలమా? అసలు ఇంతకీ దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? ఆయన ఆత్మ. దేవుడు ఎవరంటే ఆత్మ. యోహాను 4:24 అంటది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మకి ఆకారం ఉండదు, ఆత్మకి రూపం ఉండదు, ఆత్మకి రక్తమాంసాలు ఉండవు. ఆత్మను మనం చూడలేము. దేవుడు ఆత్మై ఉన్నాడు, ఆయన మనం చూడలేము. మరి ఇంతకీ ఆదాము కానీ, మోషే కానీ, యాకోబు కానీ, యెహోషువ కానీ, అబ్రహాం కానీ, ఇలా మన పితరులందరూ ఇంతకీ ఎవరిని చూసుంటారంటారు అనుకుంటారు మీరు? దేవదూతలనే. దేవుడు మనుషులకి ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా చెయ్యాలనుకున్నా ఆయన దేవదూతల్ని సేవకులుగా వాడుకుంటాడు. ఆ మాట ఎక్కడ రాయబడింది? ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొని వాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన దూతల గురించి చెప్తున్నాడు చాలు. ఇక్కడంట తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను. ఈ పంచభూతాలు ఉన్నాయి చూడండి. ఆ పంచభూతాలన్నీ ఆత్మలు. అవి దేవుడు చెప్తుంటేనే మనకు సేవ చేస్తున్నాయి. అవి కూడా ఆత్మలే. అవి దేవునికి లోబడతాయి. మరి ఆత్మను మనం చూడగలమా? ఆయనకు రూపం లేదనుకున్నాం కదా. ఆయన ఒక మహాశక్తి. ఆయన ఒక మహాశక్తి. ఆయన మనం చూడలేం. సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆయన అమరత్వం గలవాడై ఉన్నాడు. ఏ నరుడు కూడా ఆయన చూసి బ్రతకనేవాడు. మరొక మాట చదువుకుందాం చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ రక్షణ అను స్వాధ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ ఆత్మలన్నీ అంట మన రక్షణ నిమిత్తము స్వాధ్యము పొందపోవు, అంటే ఆ పరలోకం పొందపోవు యొక్క ధన్యత మనకి రావాలని, మరి మనకు సేవ చేయడానికి పంపబడిన ఆత్మలు.
చూడండి, పితరులతో కాలంలో మరి మోషేతో ఆత్మరూపిగా వచ్చి మాట్లాడాడు యేసుక్రీస్తు. ఆత్మలతోనే మాట్లాడతారు, ఆత్మస్వరమే వినగలరు. ఈ విషయం జ్ఞాపకాన్ని పెట్టుకోండి. ఈ విషయం మీరు జ్ఞాపకాన్ని పెట్టుకోండి. మరొక మాట్లాడుకుందామా? కొలసీలు రాసిన పత్రిక 2:4. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. ఎవడైనను చక్కని మాటల చేత. ఇప్పుడు అయ్యే కదండి సాక్ష్యాలు. వాళ్ళ సాక్ష్యాలు అంటే ఎంత చక్కగా వర్ణిస్తారు, ఎంత చక్కగా చెప్తారు. అవన్నీ మోసపు మాటలయ్యి. వెలుగుదూత వేషం ధరించుకొచ్చిన అపవాదులు వాళ్ళు. అపవాది కూడా వెలుగుదూత వేషం ధరించుకున్నది. అలాగే వెలుగుదూత వేషంలో వచ్చినప్పుడు ఏది దేవుడు, ఏది అబద్ధమో, ఏది దెయ్యమో చెప్పలేం. కాబట్టి జాగ్రత్త పడాలంటున్నాడు ఇక్కడ. చక్కని మాటల చేత. నిజంగా వారు ఇచ్చే సాక్ష్యాలు అంటే ఏడుపు వచ్చేస్తుంది. అంత వినసొంపుగా చెప్తారు. అటువంటివి అబద్ధ సాక్ష్యాలు మీరు నమ్మకూడదు. ఏంటి అబద్ధ సాక్ష్యాలు? మేము దేవుడితో మాట్లాడాము, దేవుని చూసాము, ఆయన స్వరం విన్నాము, ఆయన తాకాము. ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు మీరు విని మోసపోకూడదు. చూడండి, యోహాను రాసిన సువార్త 5:34. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలెనని ఈ మాటలు చెప్పుచున్నాను. చాలు, మీరు రక్షింపబడవలెనని మాటలు చెప్తున్నారు. దేవుడంట మనుషుల సాక్ష్యాన్ని అంగీకరింపడంట. ఎంత స్పష్టంగా రాయబడింది. మరి చూడండి, నేటి సభల్లో చూడండి, నేటి సంఘాల్లో చూడండి, వాళ్ళ జీవితాల్లో జరిగిన ఆశ్చర్యకార్యాలు, వాళ్ళ జీవితాల్లో కలిగిన మేలుల నిమిత్తం వారిని సాక్ష్యం చెప్పండి 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 అని స్టేజీల మీద తోలుతున్నారు. అటువంటి సాక్ష్యాలంట దేవుడు అంగీకరించడంట. మనము క్రీస్తుకి సాక్షులమై ఉన్నాము. మనము ఎవరికి సాక్షులమై ఉన్నాము? క్రీస్తుకి సాక్షులమై ఉన్నాము. ఆ క్రీస్తు ఇప్పుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఈ వాక్యానికి మనం సాక్షులు. మనం అంతే తప్ప కళ్ళలో దర్శనాలు కానీ, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని కానీ వాటిని మనం విశ్వసించకూడదు, వాటిని నమ్మకూడదు. ఇక్కడ దేవుడే నమ్మని అంటున్నాడు. ఇక్కడ దేవుడే అంగీకరించని అంటున్నాడు. అటువంటి అప్పుడు మరి నీవు ఎలాగ అంగీకరిస్తావు? మరి ఇంతకీ మరి దేవుణ్ణి మనం చూడగలమా? ఆయన స్వరం వినగలమా? మరి విషయంలో చాలా వండర్ఫుల్ సాక్ష్యం, చాలా ఇంపార్టెంట్ సాక్ష్యం, చాలా యథార్థమైన సాక్ష్యం. ఇక ఈ సాక్ష్యానికి తిరిగిలేదుక. ఈ మాట చెప్తున్నది ఎవరో కాదు, విశ్వాసమునకు కర్తయు. ఎవరు విశ్వాసమునకు కర్తయు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ఆ యొక్క దేవదేవుని యొక్క ప్రియ కుమారుడు, అద్వితీయ కుమారుడు. ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని ఎవరు గుర్తయితే సాక్ష్యం చెప్పాడో తండ్రి అయిన దేవుడు, ఆ కుమారుడైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు దేవుడు గురించి ఇస్తున్న సాక్ష్యం, తండ్రి గురించి ఇస్తున్న సాక్ష్యం చాలా వండర్ఫుల్ సాక్ష్యం అండి. ఇక ఈ యొక్క సాక్ష్యం విన్నాక మరలా ఈ విషయంలో ఎవరు కామెంట్లు చేయొద్దు. ఇక ఈ యొక్క సాక్ష్యాన్ని దాటి మరొక మాట మాట్లాడకూడదు. చూడండి ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 5:37.
మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. అప్ప ఏ వండర్ఫుల్ సాక్ష్యం అండి అది. ఇంత మించి సాక్ష్యం ఏదైనా ఉందా? ఈ సాక్ష్యం ఇస్తుంది ఎవరు? స్వయాన యేసుక్రీస్తు, మన రక్షకుడు, మన పాప విమోచకుడు, మనకు నిత్యజీవం ఆయనే. మనం ఆయన ద్వారానే పరలోకం వెళ్తాము, ఆయన ద్వారానే మనకు పాప విమోచన. అందుకు యేసుక్రీస్తు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. చూడండి, ఆదాము మొదలుకొని నేటి వరకు రాబోయే తరాల వరకు ఎవరు తండ్రి వద్దకు ఎక్కిపోలేడండి. ఎవరునూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు. ఒక్క యేసుక్రీస్తే, ఆయనే ప్రథమ ఫలము. ఆయనే తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆ తండ్రి వద్ద నుండి వచ్చిన కుమారుడైన క్రీస్తు చెప్తున్న సాక్ష్యం ఏమని చెప్పాడు? మీరు ఏ కాలమందైనా అంటే ఆదాము మొదలుకొని నేటి వరకు రాబోయే తరాల వరకు కూడా ఈ వాక్యం వర్తింతుంది. ఎవరు ఆయన స్వరము వినలేరు, ఆయన స్వరూపము చూడలేదు. ఇది చాలా బండ గుర్తండి. దీని మించిన సాక్ష్యం లేదండి. మరి దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు చూద్దామా? ఎక్కడున్నదో? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యులు. అంటే ఇప్పుడు మనం దేవుని గురించి తెలుసుకోవాలన్నా, పరలోక సంబంధమైన విషయాలు తెలుసుకోవాలన్నా, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలన్నా, పరలోకం గురించి తెలుసుకోవాలన్నా, నరకం గురించి తెలుసుకోవాలన్నా, మన పితరుల గురించి తెలుసుకోవాలన్నా, ఆత్మల గురించి తెలుసుకోవాలన్నా, మన బ్రతుకు గురించి తెలుసుకోవాలన్నా, మన నిత్యజీవం కొరకు తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా వాక్యమే దిక్కు. దీన్ని మించి మనం మనసు సాక్ష్యాలు ఆధారపడకూడదు, వ్యక్తుల మీద ఆధారపడకూడదు, సంస్థల వైపు ఆధారపడకూడదు. చాలామంది ఎలాగ ఆలోచిస్తారంటే, ఆయన పెద్ద సూట్ వేసుకొచ్చాడండి, పెద్ద ఇంగ్లీష్ మాట్లాడేస్తుందండి, అది మాట్లాడేస్తుందండి, ఆయన సంఘంలో 1000 మంది వెళ్తారండి, షిఫ్ట్లు పెడతారండి, అవి పెడతారు, ఇవి పెడతారు, గొప్ప దైవజనుడు అనుకుంటూ ఉంటారు. ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దని అంటలేదు. కానీ విన్న సంగతులు అలా ఉన్నవో లేవో లేఖనాలను పరిశోధించుకోవాలి. అలా పరిశోధన లేకపోతే నరకపాత్రులమైపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. ఒక్కసారి నరకంలో పడిపోయామంటే ఎన్నటికీ అక్కడే. చివరికి ఏంటంటే, ఇన్ని ఆధారాలు చూపించి ఇన్ని చెప్పినా కూడా ఇక మేము నమ్మము, మేము ఇలాగే చెప్పుకుంటాం, మేము దేవుని చూశాడని చెప్పుకుంటాం, ఆయన స్వరం విన్నామని చెప్పుకుంటాం, ఆయన వెలుగును చూసామని చెప్పుకుంటాం, ఆయన తాకామని చెప్పుకుంటాం, పరలోకం వెళ్ళొచ్చామని చెప్పుకుంటామంటే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ. అలా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ ఎవరైనా చేసినట్లయితే, అలా పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన బోధ ఎవరైనా విశ్వసించినట్లయితే, వారు ఏ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. కాబట్టి విన్న మాటలను బట్టి ఏది సత్యము ఏది అసత్యము
మరి విన్న వాక్య ప్రకారంగా మన జీవితాలు సరి చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు అనుకూలంగా బ్రతికి జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నా. అందరికీ గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మరొక అంశం ద్వారా మీతో మాట్లాడతాను.